ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. నేటి వాక్య ధ్యానం కొరకు ఒక క్రొత్త ప్రసంగము. ఇది ప్రభువు అభిషేకించి మనకిచ్చినట్లు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ప్రభు అని పిలిచే భాగ్యము మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ యందు ఆనందించే కృపను దయచేశారు, కృతజ్ఞతలు. నిన్ను దేవునిగా కలిగి ఉన్నందున మేము సంతోషిస్తున్నాము, అతిశయిస్తున్నాము. మిమ్మలను సమాజానికి తెలపటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. వింటున్న శ్రోతలు మిమ్మల్ని తెలుసుకొని కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవి కాండము నుండి మనము దేవుని గురించి ధ్యానం చేస్తున్నాము. దేవుడు అబ్రహామును పిలుచుకొని అతనికి వాగ్దానం చేశాడు. యాకోబును ఏర్పరచుకొని అతని కుమారులకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అనుగ్రహిస్తానని తెలియజేశాడు. అదేవిధంగా యోసేపు ప్రధానిగా ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. ఆ తదుపరి అదే ఐగుప్తు దేశములో వారు 400 సంవత్సరాలు ఉన్నప్పుడు వారిని దేవుడు సంఖ్యాపరముగా అభివృద్ధి చేశాడు. 6 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం, more than 2 billion, 20 lakhs of people వృద్ధి చెందారు. దేవుడు మోషే ద్వారా వారిని విమోచించి ఐగుప్తు నుండి మహత్కార్యములు చేసి ఆ దేశాన్ని నాశనం చేసి వారు 400 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి ఇజ్రాయేలీయుల యొక్క ఆస్తి భయపడి వెనక్కి తిరిగి ఇచ్చేట్టుగా చేసుకొని వారు అరణ్య యాత్రలో ఉన్నారు. ఆ అరణ్య యాత్రలో మోషే లేవీయులకు గ్రంథాన్ని వ్రాశాడు. మోయాబు మైదానాల దగ్గర మోషే దీర్ఘకాలం ఇశ్రాయేలీయులు నివసించారు. They waited upon God and his signal to move to Canaan. కనాను దేశానికి ఎప్పుడు వెళ్ళాలి అనేది దేవుడు ఎప్పుడు చెబుతాడా అని ఎదురు చూస్తున్న విరామకాలంలో మోషే వ్రాశాడు ఈ మాటలు. దేవుడు తన జనులను ఒక దేశంగా చేసుకొని కనానులో స్థాపించి దాని యందున్నటువంటి అన్యజనాంగాన్ని త్రోలివేసి తాను వారి మధ్యన నివాసం ఉండి వారిని పాలిస్తూ వారి యొక్క విధానాలను ఖచ్చితముగా వారికి తెలియపరిచాడు. దేవుడు తెలియచేసినటువంటి విశేషాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎవరనేది అర్థమవుతుంది. దేవుడు వారితో నిబంధన కలిగి ఉన్నాడు. ఇతర అనేక జాతులు అప్పటికే భూమి మీద ఉన్నాయి. వాటన్నింటినీ దేవుడు దృష్టించినప్పుడు వారికి, ఆ జాతులన్నింటికి ఒక ప్రత్యేకమైన సందేశం తాను ఇజ్రాయేలు ద్వారా ఇచ్చాడు.
ఇశ్రాయేలీయులను ఆ జాతులలో నుండి వేరుపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. ఆ క్రమంలో చెప్పిన మాటలు ఏమిటంటే, ఇశ్రాయేలు నా దాసుడు, ఇశ్రాయేలు నా దాసుడు, నాకే దాసుడు, నాకే దాసుడు. దే ఆర్ మై సర్వెంట్స్, దే ఆర్ మై సర్వెంట్స్. నా దాసులు, నా ఒక్కడికే దాసులు. నా కుమారుడు అంటే నా ఒక్కడికే కుమారుడు, నా భార్య అన్నప్పుడు అంతే కదా. కనుక నా అనేది పర్సనల్ ఎసెట్ ఎట్లాగో దేవుడు వారిని స్వకీయ సొత్తుగా ఎంచాడు. అందుకే వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వారి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆనందము భంగము కాకుండా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఆహ్లాదము, ఆచరించిన వారికి అది చాలా స్వేచ్ఛనిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ మనకు చాలా స్వేచ్ఛను, ఆనందాన్ని ఇచ్చింది, ఆహ్లాదాన్ని ఇచ్చింది. మనం నేరం చేయనంత కాలం మనకు ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. మనం నేరం చేయటం అంటే ఏమిటో తెలుసా? ఇతరుల స్వేచ్ఛ, ఇతరుల ఆనందం కాజేయటం, పాడు చేయటం. అక్కడే నేరస్థలం అవుతాం. కనుక దేవుడు తన పిల్లలు ఆనందంగా ఉండాలని ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో తాను న్యాయ విధులను వ్రాశాడు. వాటిల్లో ఒకటి నేను మీ ముందు ఇవాళ ఉంచుతున్నాను. అదేమిటంటే, ఇశ్రాయేలు నాకే దాసుడు. ఒకవేళ ఇశ్రాయేలులో ఎవడైనా పేదవాడు తన సహోదరుడైన ఇశ్రాయేలునకు బానిసగా, దాసుడిగా వెళ్ళదలుచుకుంటే అతని చేత కఠినమైన సేవ చేయించకూడదు అని రాశాడు. ఒకవేళ పరదేశి ధనవంతుడై ఇశ్రాయేలీయుడిని దాసుడిగా కొనుక్కుంటే కూడా అతని చేత కఠినమైన సేవ చేయించకూడదు. గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఏమిటంటే, ఇల్లు కడుతున్నప్పుడు ఇసుక, ఇటుక మోస్తుంటాం, ఆ కూలీలుగా మోస్తుంటారు. అలా మోస్తున్నప్పుడు ఆ కూలివాని పిల్లవాడు వచ్చి నేను కూడా ఇటుక మోస్తానని వస్తాడు. వాడి తల మీద బరువులు పెట్టాడు ఆ తండ్రి. ఒక చిన్న ఇటుక ముక్కిచ్చి ఇది పట్టుకెళ్ళి చాలేరా అంటాడు. ఒకవేళ కుమారుడు పెద్దవాడు ఇచ్చినా కూడా తక్కువ మోస్తాడు. ఎందుకంటే మిగిలిన వారిలా చేయడు. ప్రేమ. కఠినమైనటువంటి సేవ ఏ ఇశ్రాయేలీయునితో, ఇశ్రాయేలీయుడే కానీ అన్యుడే చేయించకూడదు. ఎందుకంటే యెహోవాకు దాసుడు, మీకు కాదు దాసుడు. ప్రతి ఇశ్రాయేలీయుడు యెహోవాకు దాసుడు. ఈ కాన్సెప్ట్ న్యూ టెస్టమెంట్ పీరియడ్ను ఆధారం చేసుకుని నేను మీకు కొన్ని మాటలు చెబుతాను. మనము స్వతంత్రులము అంటాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది, పాపము నుండి మనము స్వతంత్రులము. We are independent from the sin and the power of sin. We are independent from the Satan. We are not slaves to them anymore. మనము పాపానికి, సాతానికి ఎన్నటికీ దాసులం కాదు. Why? Because Jesus died on the cross and
paid the ransom money for us. యేసు మన విమోచన క్రయధనం, శిలువలో తన ప్రాణం ఆయన పెట్టాడు. సో we were redeemed, the people of freedom. మన స్వేచ్ఛాజీవులం. రక్షించబడిన వ్యక్తి దేనికి దాసుడు కాడు, దేవునికే దాసుడు. కనుక దాస్యమను కాడి కింద మరలా చిక్కుకోకండి అని పౌలు గారు చెప్పాడు. అంటే మరలా తిరిగి దాస్యం, రిలీజియన్, లా ఆఫ్ గాడ్ కిందకి వెళ్ళకండి. లా ఆఫ్ గాడ్ ఏం చెప్పిందంటే మీరు పాపులని చెప్పింది. గ్రేస్ ఆఫ్ గాడ్ ఏం చెప్పిందంటే మీరు సేవ్డ్ పీపుల్, రక్షణ పొందిన వారని చెప్పింది. గ్రేస్డ్ వన్స్, కృప పొందిన వారని చెప్పింది. చూజన్ పీపుల్, ఏర్పరచబడ్డవారని చెప్పింది దేవుని కృప. ధర్మశాస్త్రం తీర్పునిస్తుంది, కృప క్షమాపణిస్తుంది, కిరీటాన్ని ఇస్తుంది. కనుక వీ బిలాంగ్స్ టు గ్రేస్, నాట్ టు ద లా, బికాస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శిలువ వలన మనము కృపకు పాత్రులమయ్యాము. ధర్మశాస్త్రానికి లోబడటం లేదు, మనం యేసుక్రీస్తుకు లోబడుతున్నాము. కనుక ఆజ్ఞలు పాటించని కారణము చేత మనము పాపులమనే ముద్ర ధర్మశాస్త్రం స్టాంప్ చేస్తుంది మన లైఫ్ని. యేసుక్రీస్తు రక్తం మన మీద పడిన ఆ ముద్రను కడుగుతుంది, క్లీన్ చేస్తుంది. ద లా ఆఫ్ గాడ్ స్టాంప్స్ us as a sinner. The grace of God cleanses from the sin. పాపము నుండి మనలను కడుగుతుంది క్రీస్తు రక్తం, దైవకృప. కనుక వీరు నాకే దాసులు కావాలి, నాకే దాసులు కావాలి. అందుకే శిష్యులను పిలిచి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దిస్ ఈజ్ ద గ్రేట్ కమాండ్మెంట్. ఇది మహా ఆజ్ఞ. ఈ మహా ఆజ్ఞ సారం ఏంటంటే, మిమ్మల్ని నేను రక్షించాను, మీరు వెళ్ళి ఇతరులు రక్షించబడినట్లు వారికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మరలా నమ్మినవాడు మీ వల్లే సువార్త ప్రకటిస్తాడు. ఓవరాల్గా the single duty of a believer God commanded is nothing but taking the great commission into the people or the nations. ప్రజలకు, జాతులకు, దేశాలకు సువార్త తీసుకెళ్ళటమే దేవుడు ఎన్నిక చేసుకున్న, ఏర్పరచుకున్న, క్షమించిన విశ్వాసుల యొక్క పని. దట్ ఈస్ ద ఓన్లీ వే, దట్ ఈస్ ద ఓన్లీ వర్క్ వీఆర్ హ్యావింగ్. దానికి మనం దాసులం. న్యూ టెస్టిమెంట్లో మనము క్రీస్తు దాసులము, క్రీస్తు దాసులము. సువార్త ప్రకటించవలసిన భారము మన మీద దేవుడు మోపాడు. దాన్ని మన మీద మోపింది దేవుడే. అందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అయోగ్యులమైనటువంటి మన భుజస్కంధాల మీద పాపులను పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచటం కొరకైన విశేషాన క్రీస్తునద్దకు తీసుకుని రావటానికి, ప్రజలను తీసుకుని రావటానికి దేవుడు మనపై ఒక బాధ్యత ఉంచాడు. మనలను తాను దాసులుగా చేసుకున్నాడు. మనం ఎవ్వరికీ దాసులం కాదు, ఈవెన్ టు ద గవర్నమెంట్. మీకు విషయం తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి దాసులు. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ.
because they are the citizens, they should not work ruthlessly. కఠినమైన సేవ చేయకూడదు. బికాజ్ వీఆర్ ద సిటిజన్స్. అందుకే మనకు 8 hours 6 hours డ్యూటీ ఫిక్స్డ్. అంతకుమించి పని చేయకూడదు. మీకు విషయం చెప్పనా, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ గ్రేట్ ఆర్గనైజేషన్ 8 hours మించి పని ఎవరితోనైనా, ఇండియన్స్తో, ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫారిన్ ఆర్గనైజేషన్ పని చేయించుకుంటే చెప్పండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇవాళ చాలామంది 12 గంటలు 14 గంటలు పని చేయిస్తున్నారు. ఓవర్ టైమ్స్ చేయిస్తున్నారు. ఓవర్ టైం చేసినప్పుడు దే షుడ్ పే వెరీ గ్రేట్ ఎక్స్ట్రా మనీ. చాలా గొప్ప పెద్ద మొత్తం ఇవ్వాలి. 8 hours 500 జీతం అనుకోండి, 1 hourకే 200 ఇవ్వాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాను. అంత ఎక్కువ పే చేయాలి ఓవర్ టైంకి. కాబట్టి ఎవడు కఠిన సేవ సిటిజన్తో చేయించకూడదు. అదే దేవుడు చెబుతున్నాడు. మరి అలాగున క్రైస్తవుని కనుక మీరు తీసుకున్నట్టయితే, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా క్రైస్తవుని కనుక మీరు తీసుకున్నట్లయితే, క్రైస్తవుడు దేవునికే దాసుడు, ఒక ఉద్యోగానికో ఒక సంస్థకో కాదు. మనం స్వతంత్రులం. మనము ఒక మనిషికి దాసులం కాదు, ఒక వ్యవస్థకు దాసులం కాదు. మనం దేవునికే దాసులం. బబులోనులో షడ్రక్ మెషక్ అబేద్నెగో తల వంచంది అందుకే. పర్షియాలో మొర్దెకై తల వంచింది కూడా అందుకే. ఇప్పటికీ భారత మాతాకి జై అనే పదం క్రైస్తవులు పలకం అని మతపరంగా అంటుంది, ముస్లిమ్స్ పలకం అంటుంది. అందుకే విగ్రహారాధన ఏం చేయమంటారు. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యం చొప్పున మనము దేవునికే దాసులం, క్రీస్తుకు దాసులం. మనం కడుపుకు దాసులం కాదు. మనం కడుపుకేం దాసులం కాదండి, దేవుడికి దాసులం. మనం గుర్తుపెట్టుకోండి. దేవుని దాసులమైన మనము లోక సంబంధమైన ఏ జీవన వ్యాపారంలోనూ చిక్కుకొనకూడదు. నేను ఈ మధ్యన ఒక పని కొరకు నాకున్న ఫైనాన్షియల్ ఒత్తిడిని బట్టి నేను ఒక పని కొరకు వెళ్ళాను. యూ కాంట్ బిలీవ్ దట్. అక్కడ నేను ఒక కొంత మొత్తానికి నేను పని చేయటానికి ఒప్పుకున్నాను. నా కుటుంబంతో కూడా చెప్పాను, దే ఆర్ ఆల్సో హ్యాపీ. దేవుని సేవలోనే కదా మీరు పనిచేసేది, సెక్యులర్గా కాదు కదా, రెమ్యూనరేషన్ తీసుకునేటట్టుగా చేసేదే పని, జీతానికి చేసేది పని అండి. జీతానికి నేను ఒప్పుకున్నాను, పర్టికులర్గా కాదు, ఇంత శాతానికి అని ఒప్పుకున్నాను. దేవుడు నన్ను గద్దించాడు. నేను 26 సంవత్సరాలు సేవకు వచ్చి నేను అన్నడూ కూడా మరొక వ్యక్తికి దాసునిగా లేను. దేవుడు నన్ను గద్దించాడు. యూ కాంట్ బిలీవ్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ నేను వదులుకున్నాను. ఆ అమౌంట్ నాకు అన్నిటికీ సరిపోతుంది, కానీ నేను దాన్ని వదులుకొని కష్టమే పడుతున్నాను. మనము ఎవరికి దాసులం కాదు. నేను దేవుని సేవకుడిగా నా కమిట్మెంట్ అది నేను చేస్తున్నాను. నా కమిట్మెంట్ని నేను బ్రేక్ చేసి ఇంకొక దేవుని నాకు ఇవ్వలేదని భావంతో నేనే కష్టపడాల్సిన స్థితికి నేను వెళ్ళినప్పుడు దేవుడు నన్ను గద్దించాడు. నేను శ్రమను ఎంచుకున్నాను నా మార్గంలో. ఎవరైనా సరే దేవునికి దాసులు అనే భావన కాక మరొక వ్యక్తికో సంస్థకో దేనికో దాసులు అని అనుకుంటే అది వారిని కృంగజేస్తుంది. ఎనీ క్రిస్టియన్ ఈజ్ ఎ సర్వెంట్ టు గాడ్. ఆల్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
All the Christians are sons of God. At the same time, if they are willing to work with God, they can be the servants. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలు, మనమంతా దేవుని పిల్లలము. దేవుని సేవ చేస్తే బహుమానం ఉన్నది. కనుక మనము సేవ చేస్తే దాసులం అవుతాము, దానికి బహుమానం ఉన్నది. Salvation is a free gift to all believers, but the crown is different and the reward is different. It's for the servants of God. రక్షణ ఉచితంగా అందరికి ఇస్తాడు ప్రభు. అయితే రివార్డ్ ఉంది చూశారు, జీతం అంటాం, బహుమానం అంటాం. అది మాత్రం సేవకుడికే, పనిచేసిన వాడికి. కనుక మనం కుమారులమై ఉండి కూడా దేవుని సేవ చేస్తున్నాం. చాలాసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటాను, ఇంత వాక్యం చెబుతున్నాను, నేను పరలోకానికి వెళ్తానా అంటే, నేను వాక్యం చెబుతున్నందుకు పరలోకానికి వెళ్ళను, నేను రక్షించబడినందుకు పరలోకానికి వెళ్తాను. నేను వాక్యం చెబుతున్నందుకు బహుమానం పొందుతాను. అర్థమైందా? కనుక నేను దేవునికి దాసుణ్ణి. దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, నాకు జీతం ఇస్తాడు. నేను మనుషులకు దాసుని కాదు. మీరు కూడా మనుషులకు అన్నట్టు దాసులు కావద్దు. మీ ఉద్యోగం మిమ్మల్ని బతికించడం లేదు. క్రైస్తవుడా, నేను మనవి చేస్తున్నాను, యు ఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నాట్ బై యువర్ ఎంప్లాయ్మెంట్. నీకు కలిగిన ఘనత దేవుని నుండి కలిగింది తప్ప నీ ఉద్యోగం వల్ల కాదు, నీ అచీవ్మెంట్ వల్ల కాదు. దాని వెనక దేవుడున్నాడు. నిన్ను ఘనపరిచింది దేవుడే తప్ప నీ జ్ఞానం కాదు, నీ చొరవ కాదు. యు ఆర్ ఎ డిఫరెంట్ మ్యాన్, యు ఆర్ ఎ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ బికాజ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు కనుక మీరు ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి. మీరెవ్వరికి దాసులు కాదు, మీరు స్వతంత్రులు. మీరే ఉద్యోగం చేయండి, ఏ వ్యాపారం చేయండి, దేవుని పిల్లలైనందుకు చేస్తున్నారు. దేవుని పిల్లలు కనుక మీరు చేస్తున్నారు, అంతే. అంతేగాని పోషణార్థం కాదు. మన బాధ్యత దేవునిది. పోషణార్థం కాదు మనం చేస్తోంది. మన పోషకుడు దేవుడు. ఆకాశ పక్షులకు పోషకుడు దేవుడు, విశ్వాసులకు పోషకుడు దేవుడు. విశ్వాసులు ఉద్యోగాలు, విశ్వాసులు ఇతర పనులు చేస్తోంది దేనికి? వారికి దాసులవటానికి కాదు, తమ స్వతంత్రత చేత తమను తాము పోషించుకొని దేవుని ఎదుట సగర్వంగా, ప్రభు మేము నీ నామాన్ని మహిమపరిచామని చెప్పడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, మనపై ఎవడు యజమానుడు లేడు, దేవుడే మన యజమానుడు. అందుకు లోక సంబంధమైన యజమానులకు లోబడుతున్నాము. బికాస్ ఆఫ్ అవర్ హెవెన్లీ మాస్టర్ ordered us to obey to the earthly masters, we are obeying, simple. లేకపోతే నథింగ్. ఎవరిని లెక్క చేసేది లేదు. దేవుడు చెప్పినందుకే లెక్క చేయటం. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన పాఠం. ఎందుకంటే we have a relationship with God, the heavenly God, the great almighty one. ఆ మహాశక్తి కలిగిన దేవునికి పిల్లలమై ఉన్నాం. దాసులం కావద్దు, మనుషులకు దాసులం కావద్దు, వ్యవస్థకు దాసులం కావద్దు. అసలు దేనికి మనం దాసులు చేసుకోవద్దు. మన స్వతంత్రులం, రాజపుత్రులం, దైవపుత్రులం, దేవుని పిల్లలం, అధికారం గలవాళ్ళం, దేవుని చేత పోషించబడేవాళ్ళం. ఈ విశేషాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కఠినమైన సేవ మీతో చేయించడానికి దేవుడు ఇష్టపడడు. దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలోని విశ్వాసులు, దేవుని పిల్లలు,
దే ఆర్ ది చిల్డ్రన్, దే ఆర్ నాట్ స్లేవ్స్. కుమారులుగా పనిచేస్తున్నాం. ఆస్తే మనది, మనమేమి దాసులుగా పనిచేయట్లా. కుమారుడు పనిచేస్తాడు, జీతం తీసుకోడు, ఆస్తిలో భాగం తీసుకుంటాడు. పనోడు పనిచేస్తాడు, జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. మనం కుమారులమై ఉండి పనిచేస్తున్నాం. ఇది మనం గుర్తెరగాలి. ఈ లోకంలో మనం శిరస్సుగా ఉండేటట్లు దేవుడు చేశాడు. కారణం ఎవరు? దేవుడే. మనల్ని శిరస్సుగా చేసింది ఆయనే. కనుక మీరు గ్రహించాలి, యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద నేషన్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, యూ విల్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద నేషన్. నువ్వు నిజంగా విశ్వాసం అయితే దేశానికి నాయకుడు అవుతావు. నీ అడుగుజాడలు అనేకులకు మార్గదర్శకం అవుతాయి. ఆ ఛాయ ఎక్కడైనా కనిపిస్తుందా నీలో? కనుక క్రీస్తుని ఎరుగు, క్రీస్తునందు జీవించు, క్రీస్తు వలె జీవించు, క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు కొరకు అనేకులను సంపాదించు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీ కృపకై కృతజ్ఞతలు. వాక్యము విన్నవారిని దీవించు. ఈ ప్రోగ్రామ్స్ స్పాన్సర్స్ కావాలి, పంపండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా ఈ శ్రోతలకు నాకును తోడైండును గాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే